హాయ్ వ్యూవర్స్, గత కొద్ది కాలంగా లెజెండరీ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ఏం పోస్ట్ పెట్టినా సరే దానికి ప్రతి విమర్శ చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక రకంగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. సో ఈ వీడియోలో మనం అసలు ప్రకాష్ రాజ్ గారు పెట్టే పోస్టుల్లో నిజం ఎంత ఉంది, అలానే ప్రకాష్ రాజ్ గారు గొప్ప ఫిలాంథ్రఫిస్టా లేకపోతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గొప్ప ఫిలాంథ్రఫిస్టా అనేది అనలైజ్ చేద్దాం. ఫిలాంథ్రఫిస్ట్ అంటే ఎదుటివారి మంచి కోరుకునే వ్యక్తి, ఎదుటివారికి దాన ధర్మాలు చేసే వ్యక్తి, ధర్మదాత. సో ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ గారు గొప్ప ధర్మదాత లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గొప్ప ధర్మదాత అనేది మనం అనలైజ్ చేద్దాం. సో ముందుగా ప్రకాష్ రాజ్ గారి విషయానికి వద్దాం. ప్రకాష్ రాజ్ గారు దిగ్గజ నటుడే కాదు, ప్రజలకి మంచి కోరే వ్యక్తి కూడా, ప్రజలకి సేవ చేసిన వ్యక్తి కూడా. మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, 2015లో తెలంగాణలో కొండారెడ్డిపల్లె అనే గ్రామాన్ని, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన గ్రామాన్ని ప్రకాష్ రాజ్ గారు దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో 800 ఫీట్ బోర్డ్స్ కూడా ఆయన కన్స్ట్రక్ట్ చేసి అక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. అలానే అక్కడ రైతులకి లేటెస్ట్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించి రైతులను కూడా ఆదుకున్నారు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. సో ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా మంచి చేశారు ప్రజలకి. కాకపోతే ఆయన ఎప్పుడు ప్రమోట్ చేసుకోలేదు, బట్ ఆయన ప్రజల యొక్క వెల్ఫేర్ కోరుకునే వ్యక్తే. ఆయన తెలంగాణలో ఇలా దత్తత తీసుకున్నారు అనే విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. సో అందుకనే ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఇక పవన్ కళ్యాణ్ గారి డొనేషన్స్ విషయానికి వస్తే అది ఈ వీడియో చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఆ లిస్ట్, ఆ చిట్టా అనేది చాలా పెద్దది. సో పవన్ కళ్యాణ్ గారి డొనేషన్స్ కంప్లీట్ లిస్ట్ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఆఖరి దాకా చూడండి. అండ్ మనం షిఫ్టింగ్ టు నెక్స్ట్ టాపిక్. పవన్ కళ్యాణ్ గారు ఏ పోస్ట్ పెట్టినా సరే దానికి ప్రతి విమర్శగా ప్రకాష్ రాజ్ గారు ఏదో ఒక ప్రతి విమర్శ చేస్తూనే ఉన్నారు. సో దానికి మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా పవన్ కళ్యాణ్ నిన్న ఒక పోస్ట్ పెట్టారు, అది ఎంజీఆర్ గురించి. ఆయన తమిళనాడు ఫార్మర్ సీఎం. ఆయన ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు కాస్త పొగిడి ఒక మంచి పోస్ట్ పెట్టారు అన్నాడీఎంకే 53rd యానివర్సరీకి సంబంధించి. సో దానికి ప్రకాష్ రాజ్ గారు ఏం ట్వీట్ పెట్టారంటే రిప్లైగా, ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో, పైనుంచి ఆదేశాలు అందాయా, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి వెటకారంగా ఒక రిప్లై పెట్టారు ప్రకాష్ రాజ్ గారు. దానికి మనం ప్రూఫ్స్తో సహా అందిస్తున్న రిప్లై ఏంటి అంటే, ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్కి ఎంజీఆర్ పట్ల ఇప్పటికిప్పుడు పుట్టిన ప్రేమ కాదు ఇది. మీరు గమనించినట్టయితే 2020లో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఆనంద సాయి, ఆయన ఆర్ట్ డైరెక్టర్, ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆనంద్ సాయి ఒక కామెంట్ చేశారు. ఏంటి, పవన్ కళ్యాణ్ చెన్నైలో చిన్నప్పటి నుంచే ఎంజీఆర్ వ్యవహార శైలి పట్ల, ఎంజీఆర్ యొక్క వ్యక్తిత్వం పట్ల ఎంతో ఫ్యాసినేట్ అయి ఉన్న వ్యక్తి. ఎంజీఆర్ బుక్స్ చదవడం, యుక్త వయసు నుంచే ఎంజీఆర్ ఎలాంటి వ్యక్తి అని ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయడం పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారట. ఇది ఆనంద్ సాయి 2020లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఎంజీఆర్ పట్ల ఎలాగా ఫ్యాసినేట్ అయ్యాను, ఎలాగా ఆయన తనపై ప్రభావం చూపించారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఇదివరకు రాజకీయాల్లోకి రాకముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అనేకసార్లు ప్రస్తావించారు. సో పవన్ కళ్యాణ్కి ఎంజీఆర్ పట్ల ఇప్పటి నుంచి హఠాత్తుగా పుట్టిన ప్రేమ అయితే కాదు ఇది. పైనుంచి కూడా ఎలాంటి ఆదేశాలు అందలేదు, కేవలం ఆయన గుండె లోతులోంచి పెట్టిన పోస్ట్ మాత్రమే ఇది. సో ఈ విషయం ప్రకాష్ రాజ్ గారు కాస్త గమనించాలని చెప్పి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన కోరుతున్నారు. ఇక ప్రకాష్ రాజ్ గారు ఇంకొక పోస్ట్ పెట్టారు, విత్ ఏ డిప్యూటీ సీఎం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కాస్త చురకంటించే విధంగా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కాస్త రెచ్చగొట్టే విధంగా ఇంకొక పోస్ట్ పెట్టారు. సో ఈ వీడియోలో ఇంకొక క్లారిటీ నేను ఇవ్వాలనుకుంటున్నానంటే, ప్రకాష్ రాజ్ ఈజ్ ఏ డిఎంకే సపోర్టర్. ఆయన బీజేపీ అండ్ ఎన్డీఏ కూడా పూర్తి వ్యతిరేకి. సో ఆయన డిఎంకేకి సపోర్టరు. సో డిఎంకే ఆయనకి గతంలో కాస్త బ్యాకింగ్ ఇచ్చింది అనే విమర్శలు కూడా ఆయనపై ఉన్నాయి. సో ప్రకాష్ రాజ్ గారు ఖచ్చితంగా డిఎంకే మెప్పు పొందాలి అంటే, డిఎంకే స్టాలిన్ మెప్పు పొందాలన్నా, ఉదయనిధి స్టాలిన్ మెప్పు పొందాలన్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని విమర్శించాలి, విమర్శిస్తూనే ఉండాలి. సో అందుకని డిఎంకే పెద్దల మెప్పు పొందడం కోసమే ప్రకాష్ రాజ్ ఇలాగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తూనే ఉన్నారు అని చెప్పి ఒక ప్రూఫ్స్తో సహా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిన్న సోషల్ మీడియాలో బట్టబయలు చేశారు. ఇక మూడోది, ప్రకాష్ రాజ్ గారు వ్యంగ్యంగా ఇంకొక ట్వీట్ పెట్టారు. అదేంటంటే, సనాతన ధర్మం రక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేము ఉంటాం, జస్ట్ ఆస్కింగ్ అని పెట్టారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, మీరు ఓన్లీ సనాతన ధర్మం రక్షణ కోసమే పాటుపడుతున్నారు, సమాజ శ్రేయస్సుని కంప్లీట్గా గాలికి వదిలేశారు అని పవన్ కళ్యాణ్కి ఇండైరెక్ట్గా ఒక చురకంటించే ప్రయత్నం చేశారు ప్రకాష్ రాజ్. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ 1998 నుంచి 2024 దాకా చేసిన దాన ధర్మాల వివరాలు కంప్లీట్ లిస్ట్ మీకు చదివి వినిపిస్తాను. సో ఇది చూసిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు తన మాటలకి కట్టుబడి ఉంటారా లేకపోతే తన మాటల్ని వెనక్కి తీసుకుంటారా అనేది ఆయనకే వదిలేద్దాం. ముందుగా 1998లో పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా చిత్రీకరణ సమయంలో ఒక లిఫ్ట్ ఆపరేటర్ మరణిస్తే ఆయన కుటుంబానికి 75,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇక 1999లో
కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న భారతీయ సైనికుల సంక్షేమం కోసం ₹1,00,000 విరాళంగా ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇక 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థని స్థాపించి దానికి ₹1,00,00,000 విరాళంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆ ₹1,00,00,000 కూడా సమాజ శ్రేయస్సు కోసమే పవన్ కళ్యాణ్ ఖర్చు పెట్టడం జరిగింది. ఇక 2012లో మెరుగైన శిక్షణ సౌకర్యాన్ని పొందేందుకు అనంతపురంకి చెందిన షూటర్ సి రేఖకి ₹5,00,000 విరాళంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇక 2013లో ఖమ్మంలోని ఒక వృద్ధాశ్రమానికి పవన్ కళ్యాణ్ అక్కడ సామాగ్రిని అలానే కొంత ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ ₹20,00,000 విరాళంగా ప్రకటించారు. ఇక 2014లో ఆంధ్రప్రదేశ్లో హుద్హుద్ తుఫాన్ సమయంలో కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹50,00,000 పవన్ కళ్యాణ్ విరాళం ఇచ్చారు. ఇక దేశవ్యాప్తంగా 50,000 కిలోమీటర్లు బైక్ ప్రయాణంలో 2 సార్లు అంగవైకల్యం పొందిన గోటా సతీష్ కుమార్కి పవన్ కళ్యాణ్ ₹5,00,000 డొనేట్ చేశారు. ఇక 2018 జనవరిలో కొండగట్టు ఆంజనేయ స్వామి అభివృద్ధి పనుల కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా ₹11,00,000 విరాళంగా ప్రకటించారు. 2019లో గుంటూరు జిల్లాలోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమం కోసం ₹1,32,00,000 పవన్ కళ్యాణ్ విరాళంగా ప్రకటించారు. ఫిబ్రవరి 2020 సంవత్సరంలో భారతీయ సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం అక్షరాల ₹1,00,00,000 విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఈ విరాళాన్ని న్యూఢిల్లీలోని కేంద్రీయ సైనిక్ బోర్డు అధికారులకి అందించారు. ఇక 2020 మార్చిలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాడేందుకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ సహాయ నిధికి ₹50,00,000 విరాళంగా ప్రకటించారు. అలానే ప్రధానమంత్రి సహాయ నిధికి అక్షరాల ₹1,00,00,000 విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇక 2020 అక్టోబర్లో హైదరాబాద్ వరదల్లో సహాయం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇక 2021లో జనవరిలో పవన్ కళ్యాణ్ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ₹30,00,000 విరాళంగా ప్రకటించారు. 2021 మార్చిలో క్యాన్సర్తో బాధపడుతున్న అభిమానిని సందర్శించి అతని వైద్య ఖర్చుల కోసం అక్షరాల ₹5,00,000 అతని తల్లిదండ్రులకు అందించారు పవన్ కళ్యాణ్. ఇక 2021 సెప్టెంబర్లో దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకొని ఆ ప్రాజెక్టు కోసం ₹1,00,00,000 విరాళంగా ప్రకటించారు. ఇక 2022 ఏప్రిల్లో భీమ్లా నాయక్ కోసం తన పారితోషికం నుండి రైతుల సంక్షేమం కోసం 5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇక 2022 జూన్లో ఆత్మహత్య చేసుకున్న 74 మంది కౌలు రైతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1,00,000 విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్. మరియు చనిపోయిన రైతు 2 కుమార్తెల చదువుకి నిధులు అందిస్తానని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకున్నారు కూడా. ఇక 2022 నవంబర్లో గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలోని 39 మంది నివాసితులకి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున విరాళం ప్రకటించారు. ఇక 2023లో నవంబర్లో విశాఖపట్నంలో జీవనోపాధి కోల్పోయిన 49 మంది మత్స్యకారులకి ఒక్కొక్కరికి ₹50,000 చొప్పున చెక్కుల్ని పంపిణీ చేశారు. ఇక సెప్టెంబర్ 2024లో పవన్ కళ్యాణ్ వరద బాధితుల కోసం అక్షరాల ₹6 కోట్ల విరాళంగా ప్రకటించారు. నాకు తెలిసి భారతదేశంలో ఇంతటి విరాళం ప్రకటించిన ఏ పొలిటీషియన్ కూడా లేరు. సో ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ చేసిన ఈ దాన ధర్మాల వివరాలు కంప్లీట్ లిస్ట్ ఒకసారి చూసి మళ్ళీ తన మాటల్ని వెనక్కి తీసుకుంటారేమో చెప్పి కోరుకుందాం. ఇక ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారి ట్విట్టర్ ఫాలోయింగ్ లిస్ట్ చూసినట్టయితే ఆయన కంప్లీట్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ని ఎక్కువ ఫాలో అవుతున్నారేమో చెప్పి నాకు అనిపిస్తుంది. మీరు చూసినట్టయితే ప్రకాష్ రాజ్ గారి ఫాలోవర్స్లో ఎక్కువగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఆ హ్యాండిల్స్ అన్నింటినీ ప్రకాష్ రాజ్ గారు ఫాలో అవుతున్నారు. అలానే వైఎస్ఆర్సీపీ వేరే విభాగాలకు సంబంధించిన వేరే విభాగాలకు సంబంధించిన కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ని కూడా ప్రకాష్ రాజ్ గారు ఫాలో అవ్వడం మనం చూడొచ్చు. మీరందరూ కూడా ట్విట్టర్లోకి వెళ్ళి ప్రకాష్ రాజ్ గారి ఫాలోవర్స్ లిస్ట్ చూసినట్టయితే మీకే తెలుస్తుంది ఆయన ఎవరిని ఫాలో అవుతున్నారో. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజ్ గారు ఎందుకు ఇంత స్థాయిలో విమర్శలు చేస్తున్నారనే విషయంపై. సో ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తిగత ఎజెండాపై నడుస్తున్న ప్రతిదాడిగా మనం భావించవచ్చు. సో ఇది ఫైనల్లీ ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ కంపారిజన్. సో ఇప్పటికైనా ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ చేసిన దాన ధర్మాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే క్రమంలో కాస్త ఆచితూచి మాట్లాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ గారిని కోరుకుంటున్నారు.